ఐతానగర్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ద్వితీయ ఆత్మీయ సమావేశం ఆదివారం సందడిగా జరిగింది. 1974-75 సంవత్సరంలో అక్కడ 10వ తరగతి విద్యార్థులందరూ ఒకే చోట కలుసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని సిసి వేదిక ఫంక్షన్ హాల్లో ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. స్కూల్లో 1974-75 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2022 కార్తీక వనసమారాధనలో కలుసుకున్న పాత స్నేహితులందరూ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ పలకరింపులతో సంతోషంగా గడిపారు. కొన్ని కారణాల వల్ల చాలామంది రాలేకపోయారని, ఇక నుండి ప్రతి సంవత్సరం పాత స్నేహితులందరూ ఈ వేదిక ద్వారా కలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇటీవల మృతి చెందిన తమ స్నేహితుడు కొల్లా ఆదిశివయ్యకు సంతాపం తెలియజేసి ఆయన పేరిట భార్య చారుమతి చేతుల మీదుగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్ను బహుకరించారు. మరో దాత సహకారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినికి ల్యాప్టాప్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లూరి సామ్రాజ్యం, గడ్డిపాటి రాంబాబు, చుక్కపల్లి మధుసూదనరావు, సదాశివరావు, గొట్టిముక్కల మురళి, జట్టి అంకినీడు, రాజేంద్ర, కావూరి సాంబశివరావు, అన్నబొత్తిని శ్రీనివాసరావు, భుజంగరావు, చంద్రశేఖర్, ఇందిర, అరుణ, రాణి, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ల్యాప్టాప్ బాగా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్, మాక్ టెస్ట్ రాయడానికి. చాలా థ్యాంక్స్. నేను గోపాలి గొట్టిపాటి. నేను ఎన్ఆర్ఐలో థర్డ్ ఇయర్ బీటెక్ ఈసీ చదువుతున్నాను. ఈ గిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, కిషోర్ గారికి, ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ బ్యాచ్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఐతానగర్ స్కూల్ ఎన్ఎస్ఎస్ఎంఏ స్కూల్ 75 బ్యాచ్ బెంచ్మేట్స్ అందరికీ స్వాగతం. ఇది 2వ సంవత్సరం చేసుకుంటున్నాము. మొదటి సంవత్సరం ఒక 40 మెంబర్స్ వచ్చారు, ఈసారి కొంచెం తగ్గారు. కానీ మిత్రుడు ఆదిశివయ్య చనిపోవడంతో మాకు కొంచెం లేట్ అయింది, 2 months. ఆ తర్వాత అతని పేరు మీద మేము వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు అతను ల్యాప్టాప్ ఇద్దామని చెప్పి ఒక పేద అమ్మాయికి చెప్పాడు, ఇంజనీర్ చదువుతుందని. సరే మేము అతని పేరు మీద ఇద్దామని చెప్పి మేము ఈరోజు అటెండ్ అయ్యాము అందరము. తర్వాత ఆ పాపకి ల్యాప్టాప్ తీసుకొచ్చాం. కిషోర్ అనే అతను మా మిత్రుడే, మా క్లాస్మేట్ అతనే. ఇంకొకటి ఉంది, ఇంకొక అమ్మాయికి ఇవ్వదలిచాం, సౌదామిని అనే విద్యార్థినికి. ఇంజనీరింగ్ చదవబోతుంది, ఇంటర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాకు సహకరించిన అందరికీ. ఇట్లా పాపని చారుమతి, ఆదియ మిస్సెస్ చారుమతి స్టేజీ మీదకి రావాల్సిందిగా ఆమె చేత ఇప్పిస్తున్నాము. ఆయన ఆత్మ శాంతించి మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చారుమతిని వచ్చి గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో చదివిన 74-75 సంవత్సరంలో మేమందరం ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు మొత్తం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఇది 2వసారి సమావేశం పాల్గొనటం. ఇంతకుముందు చావారిపాలెంలో పాల్గొన్నాం. అయితే ఇది 2వసారి సమావేశం అవుతున్నాం. గత ఫ్రెండ్స్ అందరం కలిసి మొత్తం 2వసారి సమావేశం అవుతున్నాం. అందుట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన కొల్లా ఆశివయ్య అనే అతను మా స్నేహితుడు, ముఖ్యమైన వ్యక్తి. పోయినసారి ఈ టీంని అంతా ఒకసారి చేర్చి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెట్ చేసిన వ్యక్తి ఈరోజు 2వసారి సమావేశం చనిపోవడం మా అందరికీ బాధాకరంగా ఉంది. కానీ వాళ్ళ భార్య చారుమతి గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు, కృతజ్ఞతలు. అట్లాగే ఈ తర్వాత ఈ 2వ సమావేశానికి కూడా పోయినసారి వచ్చిన వాళ్ళు కొంతమంది తగ్గారు. సమావేశానికి అనివార్య కార్యాల వల్ల వాళ్ళ పనులు ఒత్తిడి వల్ల రాలేకపోయినారు. ఈసారి కన్నా 3వసారి కన్నా బాగా అటెండ్ అవుతారని అనుకుంటున్నాం. ఈరోజు కొంతమందికి మన అసోసియేషన్ తరఫున కొంత గిఫ్ట్ ఇస్తున్నాం. దాన్ని కాసేపు ఆగిన తర్వాత డిక్లేర్ చేస్తారు. దయచేసి అందరూ ఉండి ఇప్పుడు అమ్మాయి పేరేంటి? గొట్టిపాటి గోపాలి అనే అమ్మాయికి కూడా వాళ్ళ తండ్రి గారి పేరు సురేష్ గారు, తల్లి గారి పేరు పద్మజ. వాళ్ళది బట్టిపోలు మండలం పెనుమర్రు. అయితే వారు ఆ పాప బీటెక్ చదువుతుంది, థర్డ్ ఇయర్ చదువుతుంది. ఈ తల్లిదండ్రులు చనిపోయారు. బీటెక్ ఈ గోపాల్ అనే అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటుంది. మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిపి ల్యాప్టాప్ పాపకి ఇస్తున్నాము.
కుదరవల్లి సౌదామిని, ఆమె ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది పాప. ఆ అమ్మాయికి మన మిత్రమండలిలో మెంబర్ అయిన జటి శాంతకుమారి గారి మనవరాలు ఉంది ఆ అమ్మాయి. వాళ్ళ తండ్రి పేరేమో శ్రీధరను, తల్లి పేరేమో భవ్య. మన మిత్రుల్లో కిషోర్ అతను స్పాన్సర్ చేశాడు. అతను కూడా పార్టిసిపేట్